అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో వచ్చేసి మనం 14థ్ టాపిక్ ఏదైతే పేపర్‌లో ఉందో, మనకిచ్చినటువంటి ఏదైతే మోడల్ పేపర్‌లో ఉందో, అందులో 5 గనుక చూసినట్లయితే క్వెషన్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ క్వెషన్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి ఇస్తారు జనరల్‌గా. ఇది వచ్చేసి మనకి సెక్షన్ సి ఏదైతే ఉందో ఆ సెక్షన్ సిలో మనకి వచ్చేసి ఇక్కడ 14థ్ క్వెషన్ అన్నమాట. 14థ్‌లో ఫిఫ్త్ వన్. అసలు క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వెషన్ ట్యాగ్స్ అంటే ఇవి చిన్న ముక్కలండి. చివర్లో ఉండేటటువంటి చిన్న ఎండ్ పార్ట్ అన్నమాట. అవునా? కాదా? కాదా? అట్లని చేస్తావా? చేస్తావా? ఇట్లా వస్తాయన్నమాట. చిన్న చిన్నవి చేస్తావా? వెళ్తావా? ఉంటావా? కాదా? అవునా? ఇట్లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. సినిమాకెళ్తున్నారు కదూ! కదా! ఇట్లా. నువ్వు తప్పు చేసావు గదూ! చేసావు గదా! ఇట్లా వస్తూ ఉంటాయి క్వెషన్ ట్యాగ్స్ అనేవి. షార్ట్ క్వెషన్స్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్‌కి చివర ఇవి యాడ్ చేయబడతాయి. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్‌ని కన్ఫర్మ్ చేయడానికి ఏదైతే మీరు సినిమాకెళ్తున్నారు గదా! అవును గదా! అవునా? ఇట్లా అన్నమాట. కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడతారు ఈ క్వెషన్ ట్యాగ్స్ అనేవి. ఈ క్వెషన్ ట్యాగ్స్ అనేవి ఎట్లా వస్తాయంటే, ఇందులో మొదట కామా అనేది ఉంటుందండి. ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో, ఆ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. తర్వాత నాట్ గనక లేకపోతే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ వస్తుంది. నెగెటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ రాదు. ఆ తర్వాత ప్రొనౌన్ అనేది వస్తుంది. ఆ ప్రొనౌన్ తర్వాత క్వెషన్ మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో కామా మొదటిదైతే హెల్పింగ్ వెర్బ్ రెండోది, నెగెటివ్ అనేది నాట్ అనేది మూడోది, ప్రొనౌన్ నాలుగోది అండ్ క్వెషన్ ఏదైతే ఉందో ఇలా 5 మార్పులు ఉండేది తోక ఎదిగోండి. ఇంతే షార్ట్ ఏదైనా కానీ ఇన్నుంటాయి. 5 రకాలనేవి మనం ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి కామా, హెల్పింగ్ వెర్బ్, నాట్, ప్రొనౌన్, క్వెషన్ మార్క్. చూడండి హీ ఈజ్. హీ ఈజ్‌లో మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కామా ఉండాలి ఇక్కడ ప్రతిదానికి ముందు కామా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్‌ని తీసుకుంటాం. నాట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి నాట్ తీసుకుంటాం. అండ్ ఏదైతే ప్రొనౌన్ ఇక్కడ ఉందో పేరుంటే దానికి తగ్గట్టుగా అజయ్ ఉందనుకోండి. హీ వాడతాం. అండ్ క్వెషన్ మార్క్. షీ వాజ్, వజంట్ షీ, దే విల్, వోంట్ దే, యూ డోంట్, డూ యూ క్వెషన్ మార్క్, ఇట్ హ్యాజంట్, హ్యాజ్ ఇట్, ఐ యామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్‌కి ఆంట్ ఐ. అందరూ ఏమనుకుంటారు యామంటై అనుకుంటారు. యామంటై రాయకూడదు. కానీ ఐ యామ్ నాట్‌కి యామై అనేది. ఐ యామ్‌కి ఆర్ నాట్ ఐ. ఐ యామ్ నాట్‌కి యామై. క్వెషన్ మార్క్. ఈ విధంగా షీ ప్లేస్, డజంట్ షీ, దే వెంట్, డిడ్ంట్ దే. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్లేస్‌లో డస్ అనేది ఉంటుందండి. డస్ ప్లస్ ప్లే అనేది ఉంటుంది. ఈ డస్‌ని ఇక్కడికి తీసుకొచ్చి నాట్ పెట్టడం. ఆ తర్వాత షీ అనేది ఉంచడం క్వెషన్ మార్క్. దే వెంట్. వెంట్‌లో డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటయ్యా అంటే డిడ్ అనేది తీసుకుంటాం. నాట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నాట్ అనేది తీసుకొని ఇది రాయడం జరిగింది. వివరంగా చూద్దాం. ప్రాక్టీస్ అయన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎట్లా ఫామ్ చేస్తాం? పాజిటివ్ స్టేట్మెంట్ కనుకుంటే చూడండి యు ఆర్ ఏ స్టూడెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమీ కూడా మనం నాట్ అయితే లేదు ఈ స్టేట్మెంట్‌లో. అలాంటి వాటికి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ఆర్ తీసుకున్నాం. నాట్ లేదు కాబట్టి నాట్ తీసుకున్నాం. అండ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్‌ని మనం ఇక్కడ ఉంచాం. క్వెషన్ మార్క్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆంట్ యూ ఇది వచ్చేసి క్వెషన్ ట్యాగ్ అవుతుంది. నెగెటివ్ స్టేట్మెంట్ ఉందనుకోండి. అప్పుడు పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. ఆర్ యూ? నువ్వు స్టూడెంట్‌వే కాదు. అవునా? స్టూడెంటా? నువ్వు స్టూడెంట్‌వి కదూ? కాదా? నువ్వు స్టూడెంట్‌వి కాదా? ఇది ఏందంటే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగెటివ్
వస్తుంది. నెగెటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు పాజిటివ్‌గా క్వెషన్ ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మేరీ ఈజ్ నాట్ ఏ టీచర్. మేరీ టీచర్ కాదు. కామా పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్‌ని తీసుకున్నాం. ఆ తర్వాత నాట్ ఉంది కాబట్టి నాట్‌ని మనం పెట్టలేదు. మేరీ ప్రొనౌన్ కాబట్టి షీ పెట్టాం ప్రొనౌన్‌గా. అంటే మేరీ నౌను, ఆ ప్లేస్‌లో ప్రొనౌన్ తీసుకోవాలి కాబట్టి మేరీ అనే నౌను. మేరీని ప్రొనౌన్‌గా తీసుకోవాలి. మేరీ అనే పేరుని. కాబట్టి షీ క్వెషన్ మార్క్. ఆ విధంగా మనం చూడాలి. ఇక కొన్నిసార్లు చాలా సార్లు మెయిన్ వెర్బ్‌తో వస్తాయి. యాక్సిలియరీ వెర్బ్ అనేది ఏమాత్రం వాడరు. అప్పుడు మనం అందులో డూ ఉందని లేకపోతే డిడ్ ఉందని అర్థం చేసుకోవాలి. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్. ఈ లైక్‌లోనే డూ ప్లస్ లైక్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి డూని ఇక్కడ పెట్టాం, కామా పెట్టాం, డూ పెట్టాం. నాట్ అనేది ఈ సెంటెన్స్‌లో లేదు కాబట్టి నాట్‌ని రాసాం. చిల్డ్రన్ కాబట్టి వారు అని రాయాలి. దే రాసాం. క్వెషన్ మార్క్ అనేది మనం ఈ విధంగా ఉంచడం జరిగింది. ఇక్కడ దాకా నార్మల్‌గా ఉంటుంది. చాలా సింపుల్. ఏంటి? కామాని తీసుకుంటాం. ఆ తర్వాత మనం చేసేది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్‌ని తీసుకుంటాం. నాట్ అనేది లేకపోతే నాట్ ఉంచుతాం. ఆ తర్వాత ప్రొనౌన్ని తీసుకుంటాం. నౌన్ని ప్రొనౌన్‌గా మార్చుకుంటాం. హీ నో, షీ నో సంథింగ్. తర్వాత క్వెషన్ మార్క్ అనేది పెడతాం. 5 రకాలుగా మనం ఉంచాల్సి ఉంటుంది. అది నార్మల్. అయితే కొన్ని ఉంటాయి సెమీ నెగెటివ్స్ అన్నమాట. అంటే అవి నెగెటివ్‌గా కనిపించవు గానీ నెగెటివ్. హార్డ్‌లీ చాలీ చాలనంత, బేర్లీ అన్నా అంతే, రేర్లీ అన్నా, స్కేర్స్‌లీ, ఫ్యూ, లిటిల్, సెల్డమ్ అంటే చాలా తక్కువ అని అసలు కాదనేసి. ఇవన్నీ సెమీ నెగెటివ్స్. వీటితో వాడినప్పుడు మనం సెంటెన్స్‌ని నెగెటివ్‌గా భావించి పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ రాయాలి. హీ సెల్డమ్ వర్క్స్ హార్డ్. అసలు వాడు కష్టపడడండి. డస్ హీ? కష్టపడతాడా? ఈ వర్క్స్‌లో ఏముంది? డస్ ప్లస్ వర్క్ ఉంది. కాబట్టి ఈ డస్ ప్లస్ వర్క్ ఏదైతే ఉందో అందులో నుంచి డస్‌ని తీసుకొచ్చాం. ఇక్కడున్న హీని ప్రొనౌన్‌గా తీసుకొచ్చా. నాట్ అవసరం. ఎందుకంటే ఇది సెమీ నెగెటివ్ సెంటెన్స్‌ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి. అండ్ క్వెషన్ మార్క్‌ని ఉంచాం. తర్వాత ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఎవరో, సంబడి, సమ్‌వన్, ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీవన్, నోబడి, నన్, నో వన్, దీస్, దోస్. ఏందండి ఎవరు దొంగిలించారు? ఎవరో తెలీదు. ఎవరు తెచ్చారు? ఎవరో తెచ్చారు. ఎవరో తెలీదు. సంబడి. ఎవరు దొంగిలించలా. నోబడి. ఈ విధంగా ఏవైతే ఉంటాయో అంటే ఆ వ్యక్తి ఎవరో తెలీదు. అజ్ఞాత వ్యక్తి తెలీదు. అలాంటి వాటికి ఏందంటే మనం వచ్చేసి అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ప్రొనౌన్ తెలియనప్పుడు అలాంటి వాటికి దే పెడతాం. దేనికి పెడతాం? సమ్‌వన్, సంబడి, ఎనీవన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నోబడి, నో వన్, దీస్, దోస్ అని వచ్చినప్పుడు మనం వాడేటటువంటి ప్రొనౌన్ ఏంటంటే దే. ఇక్కడ నోబడి ఉంది. కానీ ఇక్కడ మనం ఏం వాడతాం? దేని వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూట్రల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆడో మగో తెలీదు. సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, దిస్, దట్, ఇట్. వీటికి ఇట్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఇందాక దానికి ఇప్పుడు దానికి ఏంటంటే సంబడి, నోబడి మనుషులకు సంబంధించింది కాబట్టి దే రాసేస్తాం. ఇక్కడ సంథింగ్ అనేది మనిషి కాదు, ఏదో అలాంటిది. నథింగ్, ఎవ్రీథింగ్ ఇందాక మనం సంబడి, సమ్‌వన్ మనిషికి సంబంధించి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఇట్ అనేది వాడతాం అన్నమాట ఇలాంటి వాటికి. సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, దిస్, దట్ వాటికి. ఎగ్జాంపుల్ ఏంటంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఇక్కడ కామా పెట్టాం ముందు 1. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నాట్ అనేది లేదు. సెమీ నెగెటివ్ కూడా కాదు కాబట్టి నాట్ అనేది తీసుకొచ్చి పెట్టాం. సంథింగ్ అనేటటువంటిది న్యూట్రల్ కాబట్టి ఇట్ అనేది ఉంచాం. క్వెషన్ మార్క్ పెట్టాం. తర్వాత దేర్ అండ్ ఓన్ సబ్జెక్ట్స్ ఏవైతే వస్తాయో వాటికి
మనం ఏం చేయాలి అంటే సేమ్ వాటినే మనమైతే ప్రొనౌన్స్‌గా ఉంచాలి. దేర్ ఈజ్ నో టైమ్. ఈజ్ కామా పెట్టాం ముందు. ఈజ్ రాసాం హెల్పింగ్ వెర్బ్‌గా. అండ్ నాట్ అనేది ఉంది కాబట్టి నాట్ పెట్టలా. అండ్ దేన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటాం. క్వెషన్ మార్క్. తర్వాత ఐ యామ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఐ యామ్ సెంటెన్స్‌ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక 20 ఏళ్ల నుంచి ఈ ప్రశ్నని బాగా అడుగుతున్నారు రకరకాల ఎగ్జామ్స్‌లో. ప్రతి సంవత్సరం కూడా పోటీ పరీక్షలైనా కానివ్వండి, మామూలు అకాడమిక్ ఎగ్జామ్స్ అయినప్పటికీ కానియండి, ఈ ప్రశ్న లేకుండా పేపర్ ఉండట్లేదు. అదేంటంటే ఐ యామ్ గనక వాడితే ఏం వాడాలి అంటే ఆంట్ ఐ అనేది వాడాలి. ఐ యామ్ గనక వాడితే ఆంట్ ఐ అనేది వాడాల్సి ఉంటుంది. ఎలానో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ యామ్ యాన్ ఇంజినీర్ ఇట్లా ఇచ్చాడనుకోండి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. కామా పెడతాం ముందు. ఆ తర్వాత మనం హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం. ఏముంటుంది హెల్పింగ్ వెర్బ్? యామ్ అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుందో యామ్ నాట్ ఐ ఇట్లా కదా మనం యాక్చువల్‌గా రాయాల్సింది. కానీ యామ్ రాకుండా ఇక్కడ ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఐ యామ్ యాన్ ఇంజినీర్ ఆంట్ ఐ. సరే ఇదే ఇట్లా వచ్చిద్ది. ఎట్లా చూడండి. ఐ యామ్ నాట్ యాన్ ఇంజినీర్. నేను ఇంజినీర్ కాదు. నెగెటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమొస్తుంది? కామా హెల్పింగ్ వెర్బ్ యాము తర్వాత నాట్ అవసరం లేదు. ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి ప్రొనౌన్ పెడతాం, క్వెషన్ మార్క్ పెడతాం. నాట్ లేదు కాబట్టి ఇది వచ్చేసి 4 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది. ఎప్పుడైతే నాట్ ఉందో ఇక్కడ యామ్ వస్తుంది. ఇక్కడైతే ఆర్ వస్తుంది. కేవలం ఐ వరకు మాత్రమే. ఎందుకు ఇలా పలకడం అనేది కష్టం అవుతుంది. చూడండి యామంట్ ఐ, యామ్ నాట్ ఐ ఎంత కష్టంగా ఉంది. ఇది ఆంట్ ఐ అంటారు సింపుల్‌గా. యామ్ ఐ. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని అయితే గమనించండి. తర్వాత లెట్స్ వస్తే కళ్ళు మూసుకొని షల్ వి రాయడమే. కళ్ళు మూసుకొని సింపుల్‌గా లెటస్ అని వస్తే ఇక్కడ ఎస్ అంటే అజ్ అనమాట. లెటస్ అన. ఎల్ఈటి అజ్ మనల్ని, మమ్మల్ని అనేటటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి లెట్స్ వచ్చింది అంటే షల్ వి పెట్టేయాలి. లెట్ మీ వచ్చిందను ఇంకా నాట్లు, నెగెటివ్‌లు, పాజిటివ్‌లు ఏమీ ఆలోచించనక్కర్లా. లెట్స్ హావ్ ఎ కప్ ఆఫ్ టీ అంటే షల్ వి. మనం సినిమాకి వెళ్దామా? షల్ వి. అంతే. లెట్స్ గో టు మూవీ షల్ వి. లెట్స్ గో ఫర్ ఎ వాక్ షల్ వి. అట్లా. లెట్ మీ వచ్చితే సింపుల్‌గా విల్ యూ పెట్టడమేమో. లెట్ మీ సీ యువర్ ఫోటోగ్రాఫ్. నీ ఫోటోగ్రాఫ్ చూడని. విల్ యూ చూడనిస్తావా? ఈ విధంగా. అలానే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు కూడా విల్ యూనే. కళ్ళు మూసుకొని మనం విల్ యూ అయితే రాయొచ్చు. అంటే ఏంది? సింపుల్‌గా చూడండి. క్లోజ్ ద డోర్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే దీంట్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. క్లోజ్ ద డోర్ అనగానే కామా పెట్టడం విల్ యూ. క్లోజ్ ద డోర్. డోర్ క్లోజ్ చెయ్యి. క్లోజ్ చేస్తావా? అని. క్లోజ్ ద డోర్ అంటే విల్ యూ. ఇక రూడ్‌నెస్ ఇయన్నిటికి మార్పులు ఉంటాయి. అన్‌సర్టెనిటీ అన్నప్పుడు వోంట్ యూ వస్తాయి. నెగెటివ్ ఇంపరేటివ్ ఉన్నప్పుడు విల్ యూనే. పాజిటివ్ ఇంపరేటివ్ ఉన్నప్పుడు విల్ యూనే. అండ్ యాంగరు, రూడ్‌నెస్ చూపించని కాంట్ యూ చేయలేవా? క్లోజ్ ద డోర్. కాంట్ యూ. అరే డోర్ కూడా క్లోజ్ చేయలేవారా నువ్వు? రూడ్‌నెస్, యాంగర్ చూపించడానికి కాంట్ యూ. అయితే మనం పేపర్ మీద పెట్టేటప్పుడు విల్ యూనే పెడతాం. ఏదైనా రానివ్వండి. ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మిస్ అవుతుంది. గో దేర్. దీనికి రాయాలి గో దేర్. విల్ యూ. అదేంటి సార్ దేర్ వస్తే ఆ చివర ఉండాలి కదా? కాదు. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా? యూ ఉండాలి కదా? ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లా ఏదో ఒకటి ఉండాలి. ఓ పేరు ఉండాలి ఏదో ఒకటి. లేదు కాబట్టి విల్ యూ అంతే. హ్యావ్ మెయిన్ వెర్బ్‌గా ఉన్నప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే హ్యావెంట్ వి అండ్ అమెరికన్ ఇంగ్లీష్ అయితే డోంట్ వి. రెండిటిని యాక్సెప్ట్ చేస్తారు. ఐ హ్యావ్ ఏ కార్ అనేది ఉందనుకోండి. దీన్ని ఎలా రాస్తాం? 2 రకాలుగా చేయొచ్చు. అయితే మనం హ్యావ్ ఉంది కదా? ఇదే హెల్పింగ్ వెర్బ్ కాబట్టి హ్యావ్. నాట్ లేదు కాబట్టి నాట్. ఐ.
అండ్ క్వశ్చన్ మార్క్, కామా, హెల్పింగ్ వేర్, నాట్, ప్రొనౌన్ అండ్ క్వశ్చన్ మార్క్. హ్యావెంట్ ఐ హ్యావ్ ఎ కార్, హ్యావెంట్ ఐ, డోంట్ ఐ కూడా వస్తుంది అమెరికన్ ఇంగ్లీష్ని బట్టి. ఇక ఈ విధంగా ఉంటుంది. ఐ హ్యావ్ నాట్ ఏ కార్ అంటే హ్యావ్ ఐ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న ఐ హ్యావ్ ఏ కార్ అనేది హ్యావెంట్ ఐ వచ్చింది. ఐ హ్యావ్ నాట్ ఏ కార్ అంటే లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అనాలి. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, డూ ఐ, నా దగ్గర కారే లేదు, ఉందా చూపి, ఇట్లా అనమాట. ట్యాగ్స్ విత్ ఫ్రేజెస్, కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ అస్ ఇట్లాంటివి అనమాట. అలాంటి వాటికి ఏంటంటే మనం సింపుల్గా ప్లూరల్లో ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ దెమ్ ఇలాంటివి దే అనేటటువంటిది వస్తుంది. మామూలు మిగతా రూలే. ఇక్కడ కామా పెట్టాం ఫస్ట్ది, అండ్ తర్వాత వచ్చేసి వర్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ ఉంచాం. ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాం. ఇదేమి నెగిటివ్ సెంటెన్స్ కాదు, సెమీ నెగిటివ్ సెంటెన్స్ కాదు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ బదులు దే పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టడం అయితే జరిగింది. మోడల్ ఆక్సిలరీస్ కొన్ని ఉంటాయి, డేర్, నీడ్, అలాంటివి యాజ్ టీజ్గా మనం తీసుకోవడమే. డేర్, షీ డేర్ నాట్ ఫేస్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, ఆ సంఘటన జరిగిన తర్వాత సాహసం చేయలేకపోయింది కాబట్టి షీ డేర్ నాట్ ఫేస్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఏం చేస్తాం, కామా పెట్టాం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆక్సిలరీ ఉందో యాజ్ టీజ్గా డేర్ పెట్టాం, షీ పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. హీ నీడ్స్ టు వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ ర్యాంక్. ఇక్కడ మనం చూసుకుంటే నీడ్స్ ఎస్ అనేది కనుక ఉంటే మనం ఏమవుతుంది అంటే డస్ ప్లస్ నీడ్ ఉంటుంది కాబట్టి కామా పెడతాం, డస్ రాస్తాం. నాట్ అనేది ఈ సెంటెన్స్లో ఎక్కడా లేదు కాబట్టి నాట్ పెట్టేస్తాం. అండ్ ప్రొనౌన్ వచ్చేసి హీ కాబట్టి రాసిస్తాం. ఏదైనా అబ్బాయి పేరున్నా హీ పెడతాం, అమ్మాయి పేరుంటే షీ పెడతాం, క్వశ్చన్ మార్క్ పెడతాం. తర్వాత యూజ్డ్ టు గనక ఉంటే యూజ్డ్ అనేది ఎట్లా అయింది, డిడ్ ప్లస్ యూజ్తో తయారైంది. డిడ్ ప్లస్ యూజ్ ఈక్వల్ టు యూజ్డ్ కాబట్టి ఈ డిడ్ ఏదైతే ఉందో యూజ్డ్ టులో ఉన్న డిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. నాట్ అనేది ఎక్కడా లేదు కాబట్టి నాట్ పెడతాం. అండ్ దే ఇక్కడున్న ప్రొనౌన్ తీసుకొచ్చి చివరిలో పెడతాం, క్వశ్చన్ మార్క్ వేస్తాం. ఈ విధంగా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేద్దాం. దానికి సంబంధించి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం. దాని ద్వారా మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ అదర్ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు వచ్చేసి ప్లేలిస్ట్లో ఇక్కడైతే ఇవ్వబడ్డాయండి. మొత్తం టోటల్ సిలబస్ మొత్తం కూడా 15 నిమిషాల్లోనే మీరు నేర్చుకోవచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, రూట్ మ్యాప్ కానివ్వండి, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, టేబుల్ డయాగ్రామ్, యానోటేషన్స్ అన్నీ కూడా గ్రామర్ ప్రతిదీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. జస్ట్ మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ లింక్ అయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే మీకు ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 5 సెకండ్లో ఎండ్ స్క్రీన్ రావడం జరుగుతుంది, అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.